ఎత్ర నారెస్తు పూజంతే రమంతే తత్ర దైవత అంటే ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు అని మనకి ఎప్పటి నుంచో పాతకాలం నుంచి ఒక శ్లోకం ఉంది. ఈరోజు స్త్రీ ఒక పురుషునికి తల్లిలాగా పెంచి పెద్దది చేస్తుంది. అక్క చెల్లిలాగా అతను పెరుగుదలకు ఎప్పుడు తోడ్పాటుగా ఉంటుంది. కూతురులాగా ప్రేమాభిమానాన్ని చిట్ట చివరి వరకు కూడా చూపిస్తుంటుంది. మన యొక్క దైనందిన జీవితంలో ఒక స్త్రీ యొక్క పాత్ర అది. అయితే మనమేం చేస్తున్నాం అంటే ఈ మన భారతదేశంలో కొన్ని చోట్ల ఇంకా పురుషాధిక్య ప్రపంచం ఉంది. అంటే ఏదో మగవాళ్ళే మేమే మునగాళ్ళం, ఆడవాళ్ళంతా బలహీనులు, దేనికి పనికిరారు అనే ఒక అపోహలో ఉన్నారు. అయితే నేనే పెద్ద మొనగాన్ని, నేను ప్రతి మగవాడిని పెంచేది ఒక తల్లి, అది అతను మర్చిపోతున్నాడు. తల్లిని ఒక రకంగా, భార్యను ఒక రకంగా తీసుకున్నాం, చెల్లిని ఒక రకంగా, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చూస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా ఒక పురుషుడు, ఒక మగవాడు ముందుకు సాగాలంటే స్త్రీ అండ అనేది ఖచ్చితంగా కావాలి. అయితే కొంతమంది వెధవలు తన తల్లిని, తన చెల్లిని కాకుండా ఇంకోటి తల్లిని, ఇంకోటి చెల్లి మీద దాడులు చేయడం, వాళ్ళ మీద లైంగిక నేరాలు చేయడం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళను మోసాలు చేయడం అనేది చేస్తున్నారు. వాడు ఆ ఇతర స్త్రీల మీద వాడు చేసే దారుణాలు మన సొంత ఇంట్లో మన చెల్లి మీద, మన అక్క మీద, మన తల్లి మీద జరిగితే ఎలా ఉంటుందిరా అని చెప్పి వాడు ఆలోచించట్లేదు. ఆలోచించకుండా దారుణాలు ఒడిగొడుతున్నారు. కానీ ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చట్టాలు తెచ్చింది మహిళల రక్షణకై, కొన్ని ప్రత్యేక ఫెసిలిటీస్ కల్పించింది. అంటే మన ఆంధ్రప్రదేశ్ మనం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రక్షణ బాధ్యతలన్నీ చూసుకునే హోంమంత్రి గారు మహిళ, మన కలెక్టర్ గారు మహిళ, మీ బెలగల్ ఎంఆర్ఓ గారు మహిళ, ఎంపీడీఓ గారు మహిళ. సో మహిళలకు ఒక మంచి ప్రాధాన్యం ఇస్తూ మహిళల రక్షణలో ప్రభుత్వం మనతో పాటు తోడుగా ఉంది, మనకెప్పుడు అండగా ఉంది. ఈ మధ్య గత సంవత్సరం నుంచి మరి